లా ఎవరైతే నా వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే మాట్లాడుకుందాం. ఓకే, పశుపతి పృథ్వీరాజ్. ఎందుకంటే వాడు గేమ్లు ఉన్నప్పుడు ప్రేరణని యామినిని మొత్తము ఇచ్చి పడేసిండు. ఎందుకంటే వాడు మృగం గాడు. ఓకే, అది గేమ్లో వాడు కొంచెము క్రాక్ అవుతాడు. సెకండ్ ఏంటంటే పృథ్వీరాజ్ గాడు సోనియాకి కొంచెం లైట్ నేస్తున్నాడు. నాకు తెలిసి బయట వచ్చినప్పుడు వాడు మైండ్లో అట్లా తీసుకున్నాడేమో, అది లైట్ తీసుకో. ఓకే, అది పృథ్వీరాజ్ గాడు. ఓకే, సో ఆదిత్య ఏమైందంటే దూషించాడు, ఎక్కువ గొడవ పెట్టుకోడు. నిన్న గేమ్లో కూడా నిఖిల్ గాడు వాళ్ళ దగ్గర నుంచి ఎగ్లు తీసుకుంటే ఇప్పుడు వద్దు బ్రో, ప్లీజ్ బ్రో అని మాట్లాడుతున్నాడు. వాడు ఏంటంటే ఇంట్లో ఉంటే అందరూ నాకు నామినేషన్ ఎవరు చేయరు అని చెప్పేసి అట్లా ట్రై చేస్తున్నాడు. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ వీక్లో అయితే ఆదిత్యం అయితే నామినేషన్ లేడు, కానీ నెక్స్ట్ ఆదిత్యం నామినేషన్ అయితే ఆయన ఎలిమినేట్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే, కానీ ఆదిత్యం అయితే లోపల గిన్నెలు కడుగుతారు, అదైతే కొంచెం ఓకే, అది అవసరం లేదు బ్రో. గేమ్ ఉండాలి ఫస్ట్. ఏమన్నా మాట్లాడితే ఇచ్చి పడేసి అట్లా ఉండాలా, అదైతే లైట్ తీసుకో. ఓకే, ఇంకెవరు ఉంటారు తర్వాత మణికంఠ గురించి మాట్లాడదాం. ఓకే, ఆ టీంలో ఎవరన్నా గొడవ అయితే వాడు ముంగట ఉండాలా. ఓకే, వాడు చీఫ్ గాడైతే వేస్ట్ వాడు, ఇంకో వాడికి మాట్లాడదాం. కానీ మణికంఠ గాడు ప్రేరణ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నిల్చుంటే గేమ్లా సీత ఇంకా విష్ణుప్రియ ఆమెని తోస్తున్నారు. అప్పుడు మణికంఠ గాడు నెక్స్ట్ డే ఉన్నాడు, వాడు అక్కడే ఉండాలి. అరే ఏం చేస్తున్నారో మా టీం నుంచి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడాలి. వాడికి ఆ దిమాగ్ లేదు, అది అయిపోయింది. ఓకే, తర్వాత గేమ్లో ఎవరు నిఖిల్ గాడు తోసేసారు, వాడు వేస్ట్ గాడు. కానీ అయితే వీడు మణికంఠ గాడు ఏడ్చి లోపలికి వెళ్ళేసి అభయ్ గాడు నువ్వు గేమ్ ఆడకు ఎందుకంటే అది అని మాట్లాడితే మణికంఠ గాడు లోపలికి వెళ్ళి ఏడుస్తున్నాడు. తర్వాత సోనియాకి వెళ్ళేసి లోపలికి వెళ్దామని చెప్పేసి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ కెమెరాస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అరే ఫ్రెండ్ అన్నప్పుడు కెమెరాస్ ఉండని ఏమి ఉండని రాబాయ్, హగ్ చేసుకో రాబాయ్. దీనికి ఎందుకో అర్థమవుతలేదు. ఓకే, ఇంకొంది ఏంటంటే మణికంఠ గాడు లాస్ట్ ఎవరిని నామినేషన్ చేసినట్టే యామిని. ఎందుకంటే నాగార్జున యామి గౌడమ్ని మొత్తము ఏదో ఒకటి ఒక 1 వీక్లో మొత్తం ఏదో ఒకటి గొడవ అయింది కదా, దాని గురించి నాగార్జున మాట్లాడితే మణికంఠ కూడా నాగార్జున ఈమెని ఎక్కువ మాట్లాడుతుంది కదా, ఈమె నామినేషన్ చేస్తున్నాడు. ఓకే, ఇదైతే కరెక్ట్ కాదు. హగ్ ఒకటి అది వేస్ట్ అది. ఓకే, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఓకే, అది లైట్ తీసుకో. నాకేమనుకుంటున్నా అంటే ఒక 2 వీక్స్ ఏడుస్తున్నాడు, ఇంకా 3 వీక్స్ కూడా ఎందుకు ఏడుస్తున్నాడు. మా వైఫ్ నేను గెలవాలా, నేను నిలబెట్టాలా అన్నది ఏదో ఒకటి మాట్లాడుతాను, అది వేస్ట్ బ్రో. ఓకే, ఇదైతే వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే పృథ్వీరాజ్ గాడు. ఓకే, లాస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడదాం. పృథ్వీరాజ్ గాడు, తర్వాత ఆదిత్య ఓము, ఓకే, మణికంఠ గాడు, అభయ్ గాడు. ఓకే, ఇప్పుడు అభయ్ గాడు నుంచి మాట్లాడాం. అభయ్ గాడు వాడికి దిమాగ్ లేదు, వాడికి దిమాగ్ లేదు. వాడు ఫస్ట్ సీజన్లో వాడు శివాజీ ఎట్లా మాట్లాడతాడో వీడు కూడా ఇట్లనే మాట్లాడదా అని అనుకుంటున్నాడు, కానీ అది వేస్ట్ అది. ఇంకో శక్తి వాళ్ళు టీం మొత్తము వీళ్ళ టీంకి గుడ్లు మొత్తం తీసుకుంటుంటే వీడు ఇట్లా చైర్లో కూర్చొని మొత్తం ఇట్లా రిలాక్స్ కూర్చున్నాడు. వాడు చీఫ్ కాదాడు, అర్థమైందా? అది అయిపోయింది. సరేరా బై గొడ్లు తీసుకొని. కానీ పృథ్వీరాజ్ గాడు, నిఖిల్ గాడు, ప్రియా, విష్ణుప్రియ, సీత వీళ్ళని మొత్తము ఇట్లా బందేజ్ చేసారు. ఓకే, వీడు అబ్బాయి ఏం చేస్తాడు రాబోయాడు, ఇట్లా కూర్చున్నాడు రిలాక్స్గా. సాటర్డే నాగార్జున ఉంటాడు కదా, అన్నీ మాట్లాడదామని అఫ్రిది గాడికి చెప్తున్నాడు వీడు. అరే నాగార్జున లేడనుకోరా బాయ్. ఓకే, అసలు ఈరోజు ఏమైందో అది చూడరా. ఆ టీం మొత్తము దీనికి నీ టీంని గుద్దవల్లు ఏం చేస్తుంటే నువ్వేం చేస్తావురా. నేను
వరస్ట్ కంటెస్టెంట్ అంటే అభయ్ గాడు. సెకండ్ ఇది ఏంటంటే మణికంఠ. ఓకే, ఆదిత్యము, పృథ్వీరాజ్ బ్రో. ఓకే, సో దట్స్ ఇట్ బ్రో. ఓకే, సో నేను లాస్ట్ ఎస్టర్డే ఎపిసోడ్లో నేను ఏం మాట్లాడతలేను, ఎందుకంటే అది నాకు ఎపిసోడ్ బాగాలేదు. ఓకే, అంటే నాకు తెలిసి 1 వీక్లో ఒకటే ఎపిసోడ్ బాగున్నది. ఓకే, మొన్న ఎపిసోడ్ ఉన్నది కదా అది. ఓకే, సో అందుకే ఇక ఇప్పుడు హెల్మెట్ ఎవరు అవుతారో అనుకుంటే నేను ఏమనుకుంటున్నా అంటే అభయ్ గాడు. ఓకే, అభయ్, పృథ్వీరాజ్ గాడు, మణికంఠ గాడు. ఓకే, సో ఈ పీపుల్ ఎలిమినేట్ అయిపోతారు, ఎందుకంటే ఆదిత్యవం అయితే నేషనల్ ఉంటే ఆయన ఎలిమినేట్ అనుకుంటున్నా. సో వి విల్ సీ. ఓకే, Goodbye. Goodbye.